Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Hyderabad. ఈరోజు మనం అసలు సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, ఇది ఒక పిక్చర్ లాగా చూపిస్తే, మీకు ఫోటోగ్రాఫిక్ మెమరీగా చూపిస్తే మీకు ఎక్కువ రోజు గుర్తుంటుంది, సింపుల్గా అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో సబ్జెక్ట్ చెప్తే దాంట్లో ఎక్కువ సైంటిఫిక్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి నార్మల్ పీపుల్కి అర్థం కాకపోవచ్చు. సో ఇది పిక్చర్ వైజ్గా చూపిస్తున్నాను. బేసిక్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఇనబిలిటీ టు గెట్ అండ్ మెయింటైన్ అన్ ఎరెక్షన్, ఒక ఎరెక్షన్ని రావడానికి కానీ సస్టైన్ అవ్వడానికి కానీ మనతో అవ్వట్లేదు, సెక్షువల్ యాక్టివిటీ చేస్తుంటే దాన్ని డెఫినెట్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. సో దీనికి ఉన్న సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, చాలా వరకు యంగ్స్టర్స్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ ఫియర్, ఒక భయంతో మనము సెక్స్ చేస్తామా లేదా అనే భయంతో ఉంటుంది. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది ప్రతి మనిషిలో ఉండేది, ప్రతి ఒక్కరికి ఉండే కామనెస్ట్ థింగ్. ఎక్కువ శాతం మనకి స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది వర్కింగ్ పీపుల్లో కానీ, లేకపోతే చాలామంది చాలామంది మా పోలీస్ ఫ్రెండ్స్లో కానీ, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్లో కానీ ఈ వర్క్ స్ట్రెస్ వల్ల వాళ్ళ సెక్షువల్ లైఫ్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఈ స్ట్రెస్ వల్ల కానీ, యాంగ్జైటీ వల్ల కానీ, డిప్రెషన్ వల్ల కానీ. యాంగ్జైటీ అంటే మనం ఎట్లా సెక్స్ చేస్తాము, వాళ్ళని అపోజిట్ పార్ట్నర్ సెక్షువల్లీ సాటిస్ఫై అవుతారా లేదా, ఇట్లాంటి రకరకాల ఫియర్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కామన్గా చూస్తుంటాము. లేకపోతే లాంగ్ స్టాండింగ్ డిప్రెషన్స్ అంటే ఎక్కువ రోజులు డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు, లేకపోతే లాంగ్ స్టాండింగ్ నాకు డిప్రెషన్ ఉంది అనుకుని ఆలోచించి ఆ ట్యాబ్లెట్స్ని కంటిన్యూ చేసే వాళ్ళ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది డెఫినెట్గా చూస్తుంటాం. సో అన్నిటికీ ఎప్పుడైనా మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ రెగ్యులేట్ కావు, దానివల్ల కూడా మనకి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెఫినెట్లీ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మార్నింగ్ ఎరెక్షన్స్. అసలు మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే ఏంటి, మార్నింగ్ ఎరెక్షన్స్ మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా లేదా చెప్తుందా లేదా అనే దాని గురించి మనము ఆలోచిస్తే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ నార్మల్గా ఉంటే మనకి మార్నింగ్ ఎరెక్షన్స్ డెఫినెట్గా చూస్తాము. ఇది సరిగా లేనప్పుడు డెఫినెట్లీ మనకి మార్నింగ్ ఎరెక్షన్స్ అనేటివి రావు. సో దీనికి ఈ మార్నింగ్ ఎరెక్షన్స్ రావడానికి పారాసింపథిక్ సిస్టమ్ ఇది మనకి డామినేట్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకి మార్నింగ్ ఎరెక్షన్స్ కంప్లీట్గా చూస్తుంటాం. సో ఇది ఎట్లా పెంచుకోవాలి, ఇప్పుడు మార్నింగ్ ఎరెక్షన్స్ రావాలంటే మనం ఫస్ట్ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. సో స్ట్రెస్ని తగ్గించుకోవడం వల్ల మీకు ఎరెక్షన్స్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి, మార్నింగ్ ఎరెక్షన్స్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఫ్యాక్టర్స్, అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల మీకు అంగస్తంభన సమస్య ఖచ్చితంగా చూస్తాము. ఆ అంగస్తంభన సమస్య గురించి మనం మాట్లాడుతున్నాం. నా ప్రాక్టీస్లో మేము చూసే కేసెస్లలో 90% ఈ 4 రీజన్స్లోనే ఉంటారు. ఈ 4 రీజన్స్ వల్ల మనకి అంగస్తంభన సమస్యలు ఖచ్చితంగా చూస్తాం. ఒకటి స్మోకింగ్. ఈ స్మోకింగ్ చేయడం వల్ల మనకి అంగం లోపలికి బ్లడ్ ఫ్లో తగ్గి, సేమ్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్లలో ఎలా అయితే అవుతుందో మన అంగం కూడా ఒక ఎండ్ ఆర్గన్ కాబట్టి అక్కడ కూడా ఈ సమస్య చూస్తుంటాము. నెక్స్ట్ డయాబెటీస్. సో డయాబెటీస్ వల్ల అందరికీ ఉన్న ఒక కామన్ ఏంటంటే, డయాబెటీస్ వల్ల మనకి ఐస్ ఎఫెక్ట్ అవుతుంది, సైట్ కనిపించదు, కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి అని ఆలోచిస్తారు తప్ప, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు కూడా మన అంగం లోపల వెజల్స్లో ప్రాబ్లం వచ్చి మీకు అంగస్తంభన సమస్య కామన్గా చూస్తుంటాం. నెక్స్ట్ బ్లాకేజెస్ అంటే అథెరోస్క్లెరోసిస్. మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగినప్పుడు, అంటే మీరు ఒక లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి, దాంట్లో ట్రైగ్లిసరైడ్స్ పెరిగినప్పుడు కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు కానీ, ఇలా మన వెజల్ లోపల ఇట్లాంటి ప్లాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడు ఒక రోడ్లో మనకి ఫ్లో తగ్గినప్పుడు మనకి ఫ్లో అనేది కష్టంగా పోతుంది కాబట్టి దానివల్ల మనకి అంగస్తంభన సమస్యలు రావచ్చు. నెక్స్ట్ ఒబేసిటీ వల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మన బాడీలో హార్మోన్స్ రెగ్యులేట్ కావు. ఏవైతే హార్మోన్స్ మనకి సెక్స్ చేయడానికి ఇంపార్టెంటో, టెస్టాస్టిరాన్ కానీ, మీ ఎస్ట్రాడియల్ కానీ, మీ ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ, ఈ 3 హార్మోన్స్ని ఈ ఒబేసిటీ వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సో ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఇది అథెరోస్క్లెరోసిస్, అంగం లోపల ఫ్లో తగ్గడానికి ఇక్కడ ఉన్న ప్లాక్స్ కూడా ఒక మేజర్ రీజన్. సో ఇంకా నార్మల్గా ఆర్గానిక్ ఫ్యాక్టర్స్లో మనం తీసుకునే షుగర్ వల్ల కూడా ఈ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఈ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ తగ్గి మళ్ళీ అంగస్తంభన సమస్య రావచ్చు. మనం తీసుకునే ఆల్కహాల్ వల్ల కూడా మనకి అంగస్తంభన సమస్యలు డెఫినెట్గా రావచ్చు. సో
అన్నిటికీ ఒక వెజల్ నార్మల్ ఇలా ఉండి ఇలా అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సింది మనకి నైట్రిక్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్ మనకి రిలీజ్ అయినప్పుడే మనకి ఆ ఫ్లో పెరుగుతుంది. ఈ స్మూత్ మజిల్స్ మనకి స్మూత్ మజిల్స్ మొత్తం రిలాక్స్ అయ్యి డెఫినెట్లీ మీకు బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇవి రెండు చూసినప్పుడు ఇవి రెండు మీకు చూడడానికి ఒకటే లాగా అనిపిస్తుంది, ఒకటి కలర్ చేంజ్ లాగా అనిపిస్తుంది, కానీ డెఫినెట్లీ ఇది సాఫ్ట్గా ఉంది. ఎందుకు అంటే ఇది అంగం లోపల ఫ్లో రావట్లేదు, ఇది చాలా హార్డ్గా ఉంది, ఎందుకంటే దీంట్లోకి ఫ్లో బాగుంది. సో ఇవి రెండుకి ఇంపార్టెంట్ ఏంటంటే దీని లోపల నైట్రిక్ ఆక్సైడ్ దీంట్లో రిలీజ్ అవుతుంది, ఫ్లో బాగుంది, దీంట్లో రిలీజ్ అవ్వట్లేదు, ఫ్లో బాగలేదు. అది సింపుల్ రీజన్గా తీసుకోవడం. సో నెక్స్ట్ లెవెల్స్ ఏంటంటే నార్మల్ టెస్టోస్టెరాన్స్ ఉండడం వల్ల కూడా మనకి హెల్దీ ఎరెక్షన్స్ ఖచ్చితంగా అనిపిస్తాయి. ఇప్పుడు సింపుల్గా వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో సింపుల్ డూస్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మీ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరిగి మళ్ళీ దానివల్ల కూడా మీ అంగస్తమన సమస్య మంచిగా కవర్ కావచ్చు. అండ్ నార్మల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకి స్ట్రెస్ తగ్గి మీకు ఇది కూడా మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ డోంట్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. హై షుగర్స్ తీసుకోవడం వల్ల ఒకటి డయాబెటీస్ రావచ్చు, బాడీలో ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఉండడం వల్ల కూడా అది వాడకపోవడం వల్ల కూడా అది స్ట్రెస్ క్రియేట్ చేయొచ్చు. సో నో షుగర్, నో ఆల్కహాల్, ఈ రెండు అవాయిడ్ చేయండి. నార్మల్ ఇవన్నీ ఇంట్లో చేసుకునే దానికి ఈజీగా ఉంటాయి. ఈ రెండు అవాయిడ్ చేస్తే కూడా మీకు అంగస్తమన సమస్య డెఫినెట్లీ బయట ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద వచ్చే నంబర్కి కాల్ చేయండి, నన్ను వచ్చి కలవండి. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎటువంటి స్టేజ్లో ఉన్నా దీనికి 100% ట్రీట్మెంట్ అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకేం డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.